నమస్తే నేను కిషోర్. వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఆర్టీసీ గ్రామీణ ప్రజల అభిమాన రవాణా మార్గం. రోజు లక్షలాది మందిని ఎర్రబస్సు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎర్రబస్సును నడిపే డ్రైవర్, కండక్టర్కు గ్రామీణమైన ప్రజలతో బంధుత్వాన్ని మించిన స్నేహ సంబంధాలుంటాయి. అందుకే ఆర్టీసీ బస్సు అంటే అదేదో తమ దగ్గర చుట్టమే అని అనుకుంటుంటారు గ్రామీణ ప్రజలు. ప్రత్యేకించి విలాసవంతంగా ఉండే సొంత కార్లపై వెళ్లలేని మెజార్టీ ప్రజలకు ఆర్టీసీ బస్సు అందించే సేవలు అపూర్వం. అటువంటి ఆర్టీసీ చాలా కష్టాల్లో ఉంది. కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోయింది. ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నాలేవి ప్రభుత్వాల వైపు నుంచి పకడ్బందీగా జరగడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఆర్టీసీ తన కాళ్లపై తాను నిలబడాలని ప్రభుత్వాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ పైనంపై డోలాయమానం. ఆర్టీసీ ఎటుకేసి, దీనిపైనే వాటి మ్యాగజైన్ స్టోరీ. ప్రగతి రథచక్రం గతి తప్పుతోంది. గ్రామీణ ప్రజల దగ్గరి బంధువుగా పేరొందిన ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ విధానాలు, అధికారుల అలసత్వం, ప్రైవేట్ రవాణా సంస్థల దూకుడు కారణంగా ఆర్టీసీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతోంది. పండగొచ్చిందంటే ఊరికెళ్లాల్సిందే. ఊరికెళ్లాలంటే ఎర్ర బస్సు ఎక్కాల్సిందే. ఎర్ర బస్సు అంటే ఊరోళ్ళకి దగ్గర చుట్టం. దశాబ్దాలుగా గ్రామీణాంధ్ర ప్రజల జీవితంలో ఓ భాగమైపోయింది ఎర్రబస్సు. ఆ ఎర్రబస్సు కాలక్రమంలో రంగులు మార్చుకుందేమో గాని మధ్యతరగతి నిరుపేద కుటుంబాలతో మాత్రం అనుబంధాన్ని అలాగే ఉంచుకుంది. ఎర్రబస్సు లేకపోతే మొత్తం వ్యవస్థే స్తంభించిపోతుంది. ఎక్కడి పనులు అక్కడే బంద్, ఎక్కడి వాళ్ళక్కడే గప్ చిప్. సామాన్య ప్రజలతో అంతగా మమేకమైపోయిన ఆర్టీసీ పరిస్థితి ఏమీ బాగలేదు. ఆర్టీసీకి సుస్థి చేసి చాలా ఏళ్లే అయింది. పీకల్లోతు కష్టాలు, కోలుకోలేనంతటి నష్టాలు. ఆదుకునేవారు లేక గుండెల నిండా దిగాలు. ఆర్టీసీ హోరుమంటోంది. ఏటా వేల కోట్ల రూపాయల నష్టాలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ విధానాల పాపమా అని ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేట్ వ్యక్తులు గండి కొట్టేస్తున్నారు. దేశంలో అత్యుత్తమ పనితీరులో మాత్రం ఆర్టీసీ బంగారు ఖని. ఏటా సామర్థ్యానికి సంబంధించి మాత్రం ఆర్టీసీని అవార్డులు వచ్చి వరిస్తూనే ఉన్నాయి. కార్మికులు ఎంత కష్టపడ్డా ఆర్టీసీ లాభాల బాటన పడడం లేదు. ప్రభుత్వం ఓ పథకం ప్రకారం ఆర్టీసీ వెన్ను విరుస్తోంది అన్నది కార్మికుల గుండె మంట. (1958) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అవతరించింది. 1989 వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 2:1 నిష్పత్తిలో ఆర్టీసీకి ఏటా నిధులు కేటాయించేవి. రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయలిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి 70 కోట్లు వచ్చేవి. అయితే 1989 తర్వాత రెండు ప్రభుత్వాలు కూడా ఆర్టీసీని అనాథనం చేశాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మేము సాయం చేయలేమంటూ చేతులెత్తేశాయి. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమన్నట్టుగా ప్రచారమూ చేశాయి. అయితే నిజానికి ఆర్టీసీ అనేది వ్యాపార సంస్థ కాదు. లాభ నష్టాలు బేరీజ్ వేయడానికి వీలేలేదు. ఎందుకనంటే ఆర్టీసీ అనేది అన్ని వర్గాల ప్రజల ఏకైక రవాణా సాధనం. ప్రజల రవాణా అవసరాలు తీర్చాల్సిన కనీస కర్తవ్యం ప్రభుత్వాలదే. అయితే అది భారం అయిపోతోందన్న సాకుతో ప్రభుత్వాలు ఆర్టీసీకి మొండి చేయి చూపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవడానికి నిధులు ఇవ్వకపోవడం ఓ సమస్య అయితే, ప్రభుత్వం వివిధ వర్గాలకు ఉదారంగా ఇచ్చే రవాణా రాయితీలను ఆర్టీసీ భరిస్తోంది. ఆ రాయితీలను మాత్రం ప్రభుత్వం తిరిగి చెల్లించడం లేదు. ప్రభుత్వం బాధ్యత వహించి ఈ ఆర్టీసీని గట్టెక్కించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తుంది. ప్రకటించిన రాయితీలు మళ్ళీ ఆర్టీసీకి ఇవ్వాలా? రాయితీలేమో ఆర్టీసీ ఇస్తుంది,
ప్రభుత్వం ఏమో డబ్బులు ఇవ్వదు. దానివల్ల ఆర్టీసీ నష్టపోవటం జరుగుతుంది. ఇక ఫేర్స్కి వచ్చేసరికి పక్క రాష్ట్రంలో ఫేర్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం అవకాశం ఇవ్వదు ఫేర్స్ పెంచుకోవడానికి. ఫేర్స్ పెంచనివ్వరు, రాయితీలు ఇవ్వరు, అక్రమ రవాణాని అరికట్టరు. మరి ఈ తెలంగాణ ఆర్టీసీ ఎట్లా బతకాలి? ఎలా బతకాలి ఈ తెలంగాణ ఆర్టీసీ? అంటే ప్రభుత్వ విధానాలు మార్చుకుంటే తప్ప ఆర్టీసీ బతికే పరిస్థితి లేదు. ఇక ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి కొడుతోంది మాత్రం ప్రైవేట్ రవాణా సంస్థలే. ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టే రూట్లని ఈ ప్రైవేట్ రవాణా సంస్థలు కూడా టార్గెట్గా చేసుకుంటున్నాయి. ఆ రూట్లలో అనుమతులు సంపాదించుకుని ఆర్టీసీ వ్యాపారాన్ని కబ్జా చేస్తున్నాయి. కనీసం ఈ అక్రమ రవాణా వ్యాపారాన్ని అరికట్టిన తమ నష్టాల నుండి కొంతమేరకైనా బయటపడతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు పదే పదే ప్రభుత్వాల దగ్గర మొత్తుకున్నాయి. అయినా లాభం లేకపోయింది. ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ నష్టాలు వస్తుందని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా దశల వారీగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆర్టీసీలో నష్టాలు తగ్గించడానికి కార్మిక వర్గాన్ని కుదిస్తున్నారు తప్ప ఆర్టీసీని లాభాల బాటలో పట్టించడానికి యూనియన్లు సూచించినటువంటి ప్రయత్నం చేసినటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకోవడం కారణంగా ఈ నష్టాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆర్టీసీ నష్టాలు రావడానికి కారణం ఈరోజు అధికారులు కష్టపడుతున్నా, కార్మికులు కష్టపడుతున్నప్పుడు కూడా ప్రైవేటు ఆపరేటర్స్ అజమాయిషీ పెరిగింది. వాళ్ళ రాష్ట్రంలో ప్రైవేట్ ఆపరేటర్స్ సంబంధించి కంట్రోల్ చేయగలిగితే రోజుకు సుమారు 3 నుంచి 4 కోట్లు ఆదాయం అదనంగా ఆర్టీసీకి ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో చాలాసార్లు మా ప్రధాన కార్యదర్శి గారు తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం ఆ వైపు చర్యలు చేపట్టలేదు. దానికి కారణమూ లేకపోలేదు. సగానికి పైగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు వివిధ రాజకీయ పార్టీల నాయకులవే. ఆ కారణంగానే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయ నాయకుల రవాణా సంస్థల జోలికి మాత్రం ఎవరూ రారు. వీటి ఫలితంగా ఏటా వేల కోట్ల రూపాయల మేరకు ఆర్టీసీ నష్టపోతోంది. అధికార పక్షం అని ప్రతిపక్షం అని ఎవరన్నప్పుడు అక్రమ రవాణా సంబంధించి ఎక్కువ వెహికల్స్ అన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్న కారణంగా ఇవాళ అక్రమ రవాణా నిరోధించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి అవలంబించట్లేదు. దాని కారణంగా ఇవాళ అక్రమ రవాణా నిరోధించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే ఏడాదికి సాలీనా సుమారు 1200 కోట్ల వరకు అదనపు ఆదాయం ఆర్టీసీ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే ఆర్టీసీ డెఫినెట్గా ఆర్టీసీ నష్టాల బాట నుంచి లాభాల బాట వైపు పయనించే అవకాశం ఉంది. ప్రైవేటు బస్సులు లాభాల్లో నడుస్తుంటే ఆర్టీసీ బస్సులకు నష్టాలు ఎందుకు వస్తున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు లా పాయింట్ లేవదీస్తారు. అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఓ విషయాన్ని మర్చిపోయినట్టుగా నటిస్తారు. ఆర్టీసీ సంస్థ లాభాపేక్షతో పనిచేయటం లేదు. అంటే లాభాలు ఆశించడం లేదని కాదు, లాభాల కన్నా కూడా ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడమే ఆర్టీసీకి ముఖ్యం. చెప్పిన టైంకి ఆర్టీసీ బస్సు బయలుదేరిపోతుంది. బస్సులో సగం మందే ఉన్న గమ్యస్థానానికి తీసుకెళ్లే ప్రయాణికులను సకాలంలో అక్కడికి చేర్చాలి అంటే షెడ్యూల్ ప్రకారమే బస్సులు నడపాలని ఆర్టీసీ అనుకుంటోంది. అదే ప్రైవేట్ రవాణా సంస్థలైతే బస్సు నిండే వరకు బస్సును అలాగే ఉంచుతారు, కదలనివ్వరు. ఎందుకంటే వాళ్ళు బస్సు నిండితే కానీ ముందుకు తీసుకెళ్లరు. మాకు అట్లా కాదు, టైం ప్రకారం ఓఆర్ ఉన్నా లేకపోయినా సరే బస్సు కరెక్ట్ టైంకి తిప్పాల్సినటువంటి బాధ్యత ఆర్టీసీ మీద ఉంటుంది. మేము ఆ టైం ప్రకారం మేము తిప్పుతాం కాబట్టి లాభ నష్టాలతో బేరీ చేసుకుని అసలు యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీ నడవలసిన పరిస్థితి లేదు. ఇది ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ప్రజలకి వసతి సౌకర్యం కల్పించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి అది లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఆ రూట్లో మేము నడపాల్సిన పరిస్థితి. కానీ ఈ లాభాలు వచ్చే రూట్లోనే ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు కాబట్టి వాళ్ళకి లాభాలు వస్తాయి. మాకు ప్రైవేటు కంపేర్ చేసుకోవడానికి సరైనది కాదు. ప్రభుత్వాల వైఖరి చాలా చిత్రంగా, దారుణంగా కూడా ఉంటుంది. ఆర్టీసీని ఆదుకోవాలంటే ప్రభుత్వం నిధులు లేవంటుంది. ఆర్టీసీ వినియోగించే డీజిల్పై భారీ మొత్తంలో పన్నులు గుంజుతుంది. డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారి ఆర్టీసీకి సంక్షోభమే. ఎందుకనంటే డీజిల్ ధరకి అనుగుణంగా బస్ ఛార్జీలు పెంచుదామనంటే ప్రభుత్వం అందుకు ఒప్పుకోదు. ఎందుకనంటే ఛార్జీలు పెంచితే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనేది భయం. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటు బ్యాంకుకు గండి పడుతుందని ఆందోళన. ఛార్జీలేమో పెంచకపోతే ఆ భారం ఆర్టీసీ మొయ్యాలి. ఏళ్ల తరబడి ఈ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ నష్టాలకు ఇది ఓ కారణమే. అసలు ఈ ఆర్టీసీని ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది ప్రభుత్వం. యాక్చువల్గా ఇది ప్రభుత్వం బాధ్యత, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. ట్యాక్సేషన్ విధానం కూడా ఆర్టీసీకి ఎగ్జంప్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే డీజిల్ పెరుగుతూ ఉంది, డీజిల్ పెరిగినప్పుడల్లా కూడా దాన్ని ప్రభుత్వం భరించి, డీజిల్ పెరిగినప్పుడల్లా మాకు ఈ ప్రయాణం ఏదైతే రేట్లు ఉన్నాయో
టికెట్ ధరలు పెంచుకునేటువంటి అవకాశం ఏపీఎస్ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం దాన్ని అజమాయిషీ చేస్తూ ఉన్నది. ఆ విధంగా అజమాయిషీ చేసినప్పుడు ధరలు పెరిగినప్పుడల్లా కూడా పెరిగినటువంటి ధరని దాన్ని కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి పక్కకు వైదొలగడం వల్లనే ఈ యొక్క నష్టాలకి కారణమవుతా ఉన్నది. డీజిల్ ధరలకు అనుగుణంగా బస్ ఛార్జీలు నిర్ణయించుకునే అధికారం ఆర్టీసీకి ఉండాలి అన్నది కార్మిక సంఘాల డిమాండ్. విద్యుత్ ఛార్జీల నిర్ణయంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఉన్నట్టుగానే ఆర్టీసీ కూడా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీజిల్ ప్రతి నెల రెండు సార్లు పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మనం ఈ ఏదైతే ప్రయాణ ఛార్జీలను పెంచుకుంటే అది ఆర్టీసీకి బాగుపడుతుంది. అది ఆర్టీసీ దగ్గర అది లేదు, ఆ పవర్ లేదు, ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకే మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఒకటే ఏంటంటే ఆర్టీసీ ఏదైతే డీజిల్ ధరలకు అనుగుణంగా ఆర్టీసీకి ఒక రెగ్యులేటరీ కమిటీ పెట్టి ఏదైతే జెన్కో దానికి వెట్టుతూ ఏదైతే ఉందో అదేవిధంగా ఆర్టీసీ కూడా రెగ్యులేటరీ కమిటీ పెట్టి దీనికి ధరలు పెరిగినప్పుడు పెంచాలి, తగ్గినప్పుడు తగ్గించండి. మాకు అలాంటి అభ్యంతరం అట్లా తగ్గితే మా ఆర్టీసీ ఒక పొజిషన్లో నడవడానికి వీలు కలుపుతుంది. డీజిల్పై పన్నుల విషయంలో ప్రభుత్వాల వైఖరైతే దారుణం. రైల్వేలు విమానాలకు వినియోగించే ఇంధనాలపై కన్నా ఆర్టీసీపైనే ప్రభుత్వాలు పన్నుల భారాన్ని భారీగా మోపుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే ఏటా 20,44,00,000 లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది ఆర్టీసీ. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలుపుకుంటే ఇంచుమించు 45 కోట్ల లీటర్ల కన్నా ఎక్కువే. తెలంగాణలోనే డీజిల్పై పన్ను రూపంలో 20 కోట్లు చెల్లిస్తోంది ఆర్టీసీ. ఈ పన్నునే తగ్గించాల్సిందిగా కార్మికులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దాన్ని చెవికెక్కించుకోవటం లేదు. వెరసి ప్రభుత్వాలే ఆర్టీసీని నిండా ముంచుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం అంటోంది. ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడుతున్నారని, వారి అంకిత భావం కూడా గొప్పదని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమార్పు సత్యనారాయణ కితాబిచ్చారు. నాన్ కమర్షియల్ రెవెన్యూస్, అది అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకుంటే మా దగ్గర ఉన్న స్థలాలను కొన్ని బీఓటీ మీద ఇచ్చేసి కొన్ని వేరే డెవలప్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. నిన్ననే మంచి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టుకున్నాం. మేము దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు చాలామంది ఒక ఎక్స్పర్ట్స్ ఒక 17 మందిని మేము బయట నుంచి ఆహ్వానించడం జరిగింది. మా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో కూర్చొని ఇప్పుడున్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు చేస్తున్న కార్యాలను కూడా ముందుకు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఎట్లా ఈ ఆర్టీసీని బాగుపరచాలన్నది హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకా నేషనల్గా ఇంటర్నేషనల్గా ఏమేమి చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఏం మార్పులు తీస్తే ఆర్టీసీకి లాభం జరుగుతుంది, ఏం చర్యలు తీసుకుంటే నాన్ కమర్షియల్ రెవెన్యూ పెరుగుతుంది అన్న దాని మీద చర్చ చేయడం జరిగింది. సో ఈ రకంగా మేము అధికారులు మేము మా కార్మికులందరం కూడా గురించి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది నష్టాల నుంచి బయటికి రావాలని. ఎర్ర బస్సుకు కష్టం వచ్చిందంటే ఓళ్లకి నష్టమే. ఎర్ర బస్సు నష్టపోతే గ్రామాలకి కష్టమే. అందుకే ఆర్టీసీ ఆరోగ్యంగా ఉంటేనే గ్రామీణ ప్రజల రవాణా సదుపాయం బాగుంటుంది. ఆర్టీసీ సంక్షోభంలో కూరుకుపోతే దాని భారం పరోక్షంగా గ్రామీణ ప్రజలపై పడుతుంది. కొన్నేళ్ల క్రితమే ఆర్టీసీని సంక్షోభంలో పడేసేందుకు ప్రపంచ బ్యాంకే ఓ స్కెచ్ గీసింది. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడే మన ప్రభుత్వాలు ఆర్టీసీ కడుపు మార్చడం మొదలుపెట్టాయి. ఆర్టీసీ నిర్వహణకు తామిచ్చే నిధులను ఆపేసిన ప్రభుత్వాలు ఆర్టీసీకి తాము బకాయి పడ్డ సొమ్ములను సైతం ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నాయి. కార్మికులు అడిగితే మాత్రం ప్రభుత్వాలే కష్టాల్లో ఉన్నాయి కాబట్టి మీ కాళ్ల మీద మీరు నిలబడండి అంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాయి. ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టేసింది ప్రభుత్వాలు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే రాజకీయ రవాణా సంస్థలను పెంచి పోషించేది ప్రభుత్వాలు. ఓట్ల కోసం, మంచి పేరు కోసం ఇష్టారాజ్యంగా రాయితీలిచ్చేది ప్రభుత్వాలు. ఆ తర్వాత ఆ రాయితీ సొమ్మును ఆర్టీసీకి చెల్లించకుండా మొండి చేయి చూపించే ఈ ప్రభుత్వాలు. రాజకీయ పార్టీల సభలు, కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను తరలించుకునేది ప్రభుత్వాలు. ఆర్టీసీ చేత ఉచిత ఊడిగం చేయించుకొని ఆ తర్వాత టెంకిజెల్ల కొట్టిపోయేది ప్రభుత్వాలు. ఇలా ఆర్టీసీని పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయేలా చేసిన ప్రభుత్వాలు చివర్లో మాత్రం ఏం మీ కాళ్ల మీద మీరు నిలబడలేరా, ఇంకా ఎంతకాలమని మేము సాయం చేయాలి అని గడుసుగా ఫ్లేట్ ఫిరాయిస్తున్నాయి. అసలు ఆర్టీసీ ఏమన్నా కార్పొరేట్ వాణిజ్య సంస్థ? లాభాలు నష్టాలు బేరేజీ వేసుకోవడానికి? ఒకవేళ ఆర్టీసీకి లాభాలే రావాలని అనుకుంటే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ బస్సులకు ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేయాలి. దానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయా అని నిలదీస్తున్నారు కార్మికులు.
ఆర్టీసీని తీసుకెళ్లి ప్రైవేటు చేతుల్లో పెట్టేయాలని చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలోనే తెరచాటు యత్నాలు జరిగాయి. కాకపోతే కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా నిరసన ధ్వనులు వినిపించడంతో టీడీపీ కొద్దిగా జంకింది. 2004లో అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు ఆర్టీసీని తనకు కావాల్సిన పెద్దలకు నజరానాగా రాసిచ్చేవారే. కార్మికుల అదృష్టం, గ్రామీణాంధ్ర ప్రజల అదృష్టం బాగుండి టీడీపీ అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లవుతున్నా ఇంకా ఆర్టీసీని మాత్రం పూర్తిగా విభజించలేదు. కేవలం నోటి మాట మీదనే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అని విడిపోయాయి కానీ ఆర్టీసీ ఆస్తుల విభజన కాలేదు. అది తొందరగా చేయాలంటున్నారు కార్మికులు. విభజన సమయంలో ఏపీకి రావాల్సిన 1500 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణలో ఉండిపోయాయని ఏపీ విభాగానికి చెందిన కార్మిక నాయకులు అంటున్నారు. ప్రభుత్వ విధానం వల్ల ఆర్టీసీ నష్టాలు వస్తుందని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా దశల వారీగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆర్టీసీలో నష్టాలు తగ్గించడానికి కార్మిక వర్గాన్ని కుదిస్తున్నారు తప్ప ఆర్టీసీని లాభాల బాటలో పట్టించడానికి యూనియన్లు సూచించినటువంటి ప్రయత్నం చేసినటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకోవడం కారణంగా ఈ నష్టాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆర్టీసీ నష్టాలు రావడానికి కారణం ఈరోజు అధికారులు కష్టపడుతున్నా, కార్మికులు కష్టపడుతున్నప్పుడు కూడా ప్రైవేటు ఆపరేటర్స్ అజమాయిషీ పెరిగింది. వాళ్ళ రాష్ట్రంలో ప్రైవేట్ ఆపరేషన్ సంబంధించి కంట్రోల్ చేయగలిగితే రోజుకు సుమారు 3 నుంచి 4 కోట్లు ఆదాయం అదనంగా ఆర్టీసీకి ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో చాలాసార్లు మా ప్రధాన కార్యదర్శి గారు తీసుకెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం ఆ వైపు చర్యలు చేపట్టలేదు. మరోపక్క తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మిక సంఘ నాయకులు ఆర్టీసీ విభజన తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో ఏదైతే నోటీసులో భాగంగా డిమాండ్స్లో ఆర్టీసీని కూడా కంప్లీట్ సాంకేతికంగా కూడా విడిపెట్టాలని కూడా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి కూడా. సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఏదైతే ఆర్టీసీ ఇప్పటి వరకు విడగొట్టలేదు సాంకేతికంగా, ఏదో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అనుకొని ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుకొని విభాగంగా నడుపుతున్నాం తప్పితే సాంకేతిక పరంగా ఆర్టీసీ విడిపోలేదు. దాన్ని అతి త్వరలో విడగొట్టాలని మేము దాంట్లో డిమాండ్ పెట్టడం జరిగింది. అంతర్జాతీయ ముడి చమురు ధరతో పోలిస్తే ప్రస్తుతం 28.82 పైసలకే లీటర్ డీజిల్ అమ్మాలి. కానీ దాదాపు రెట్టింపు ధరకు అంటే 56 రూపాయల 26 పైసలకు లీటర్ డీజిల్ అమ్ముతున్నారు. అంటే దాదాపు 26 రూపాయలను ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో 7 రూపాయలు కేంద్రం పన్ను రూపంలో వసూలు చేస్తుండగా 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తోంది. మిగిలిన 15 రూపాయలు ఆయిల్ కంపెనీలు దోచుకుంటున్నాయి. తాజాగా కేంద్రం 2 రూపాయల 30 పైసల సెస్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దేవుడు కరుణించిన పూజారి వరమివ్వని చందంగా కేంద్రం తగ్గించిన సెస్ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు అందించకుండా తన జేబులో వేసుకుంటోంది. దీంతో పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే ఆర్టీసీపై 50 కోట్ల రూపాయల భారం పడుతోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరగానే ఆర్టీసీపై వరాల జల్లు కురిపించారు. ఉద్యోగుల పే స్కేల్ రివిజన్ కు సంబంధించి ఉదార ప్రకటనలు చేశారు. ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రతి నెల 75 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అయితే కొంతకాలం ఇచ్చాక అది ఆపేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సమాయత్తమవుతున్నారు. మే 29లోగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సమ్మె తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 13/5/2015 గౌరవ ముఖ్యమంత్రి వారిలో మరి పే స్కేల్ ఏరియర్స్ 50% బాండ్స్ రూపంలో ఇస్తామని చెప్పారు. 50%ను 3 విడతలుగా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. 2015 దసరాకు ఒక విడత, అదేవిధంగా 2016 ఉగాదికి ఒక విడత, 2016 దసరాకు 3 విడతలుగా చెల్లిస్తామని అన్నారు. ఇప్పటికి మరి నెల 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఈ ఉగాదికి చెల్లించవలసినటువంటి 2వ విడత వేతన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. చాలామంది కార్మికులలో అసంతృప్తి ఉంది. కార్మికులు పదే పదే సమ్మెలు చేస్తే సంస్థ నష్టాలు మరింత పెరుగుతాయని అధికారులు అంటున్నారు. అయితే తాము సమ్మె చేస్తోంది సంస్థను బతికించడానికేనని నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము కోరుతున్నామని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి రావాలంటున్నాం. గత సంవత్సరం రీఎంబర్స్మెంట్ కింద 526 కోట్లు మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వండి అంటున్నాం. మీరు ఏదైతే వైబిలిటీ కోసం ఏదైతే మా అగ్రిమెంట్, వేజ్ అగ్రిమెంట్ వైబిలిటీ ఏదైతే ఉందో నెలకు 75 కోట్లు ఇస్తామని మీరే హామీ ఇచ్చారు. అవి 4 నెలలు ఇచ్చేశారు, మిగతా కాలం అంతా ఆగిపోయింది. అవి ఒక దరిదాపు 400 నుంచి 500 కోట్ల దాకా ఉంది. కాబట్టి మీ దగ్గర నుంచి రావాల్సిన 1200-1400 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాలా, అవి తక్షణమే మీరు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. అందుకు మేము అడుగుతుంది లేదు. నిజంగా డబ్బులు వస్తే కార్మికులకే ఇస్తారా మొత్తం కాదుగా. మాకు వచ్చేది ఒక లీవ్ ఎన్కాష్మెంట్
రీఎంబర్స్మెంట్ ఇస్తే ఒక సంవత్సరానికి 20 కోట్లు, డిఏ ఇస్తే 6 కోట్లు, మాకు ఇచ్చే 18 కోట్లు, మొత్తం కలిపినా ఒక 100 కోట్ల లోపు అయిపోతే మొత్తం అంతా మా బాకీలన్నీ తీరిపోతాయి. కానీ మిగతా డబ్బులని మేము అడిగేది ఈ సంస్థ అభివృద్ధికి రావాల్సింది. ఈ సంస్థ మరింతగా విస్తరించాలి. క్రమంగా ఈ ఆర్టీసీ కుచించబడుతోంది. వాస్తవంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య ఇప్పుడు 10,000 కాదు 14,000, 15,000 పెరగాలి. పెరగట్లేదు. కారణం ఏంటి అంటే బస్సులు కొనుగోలు డబ్బుల్లో, నిధుల్లో నష్టాల్లో ఉంది కాబట్టి అని చెప్తున్నారు. అందుకని మేము కోరుతోంది మా స్వార్థ ప్రయోజనాలు కాదు, ఈ ఇండస్ట్రీ సర్వేల కోసం ఈ ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమని ప్రచారం చేసే అధికారులు ముందు చూపుతో వ్యవహరిస్తే అసలు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అవసరమే ఉండదని కార్మిక సంఘాలంటున్నాయి. ఉదాహరణకి 2 రాష్ట్రాల్లోనూ ఆర్టీసీకి లెక్కకు మించిన ఆస్తులున్నాయి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించి అద్దెలకిచ్చిన ఆర్టీసీకి నికర ఆదాయం ఉంటుందని కార్మిక సంఘాలంటున్నాయి. అపారమైన విలువైన ఆస్తులున్నాయి. 2 రాష్ట్ర రవాణా సంస్థలకు సంబంధించి బోల్డన్ ఆస్తులున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో సుమారు 35,000 కోట్ల రూపాయల విలువైన ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి. అట్లాంటి స్థలాలన్నీ మేము నేషనల్ మజ్దూర్ యూనియన్గా గౌరవ చైర్మన్ గారు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాణిజ్య అవసరాల కోసం మన భవనాలను కానీ స్థలాలను కానీ మరి మనమే నిర్మించి, మనమే నిర్వహించి, మన నియంత్రణలోనే, ఆర్టీసీ నియంత్రణలోనే ఉండాలి. అంతే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వద్దు. ఈ విధంగా చేస్తే మనం కేవలం ప్రయాణికుల మీద వచ్చే ఛార్జీల మీద ఆధారపడకుండా మన ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉందని మేము విన్నవించడం జరిగింది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచనతో దూసుకుపోతోంది. విజయవాడ బస్టాండులో అధునాతన సదుపాయాలు కల్పించడంతో పాటు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించారు. 130 సీట్ల సామర్థ్యం ఉండే ఈ థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శిస్తారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన సందర్భాల్లో ప్రయాణికులకు ఈ థియేటర్లు స్వర్గధామాలే అవుతాయి. ఈ ఆలోచనే ఓ అద్భుతమని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అభినందించారు. జనసాంద్రత ఉన్న బస్ డిపోలు అనేది రోజుకి 30-40 వేల మంది ఇక్కడి నుంచి ప్రయాణికులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మధ్యలో గ్యాప్ టైంలో సినిమా చూసుకుంటానికి ఉంటుంది. సో సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి చిన్న స్క్రీను 130 మంది ఒక్కొక్క స్క్రీన్లో. సో బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కామన్ మ్యాన్కి కొంచెం అందుబాటులో. ఇప్పుడు అదే మల్టీప్లెక్స్ 150 రూపాయలు టికెట్, 250 రూపాయల టికెట్ ప్లస్ ఫుడ్ సామాన్ కూడా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కామన్ మ్యాన్కి అందుబాటులో తక్కువ రేటుకి అదే ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మల్టీప్లెక్స్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఆల్మోస్ట్ 50-60% కాస్ట్లో వాళ్ళకి ఇక్కడ దొరుకుతుంది. సో డెఫినెట్గా ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది. ఇక ఇదే బస్టాండులో వైఫై సౌకర్యము ఉంది. ఇది యూత్ ని ఆకట్టుకుంటోంది. విజయవాడ బస్టాండు బాటలో 2 రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో అవకాశం ఉన్న చోట్ల వాణిజ్య కార్యకలాపాలకు ఆస్కారం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. అయితే ఇలాంటి ఆదాయం ఎంత వచ్చినా ఆర్టీసీ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ప్రైవేటు రవాణా సంస్థలు తెచ్చే నష్టం భర్తీ కాదు. అందుకే ఆర్టీసీ మనుగడ సాగించాలంటే ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తెరగాలి. ఆర్టీసీని ఆదుకోవడం అంటే తమని గెలిపించిన ప్రజల సంక్షేమానికి పాటుపడ్డమేనని పాలకులు తెలుసుకోవాలి. అంతకు మించి ఆర్టీసీ అనేది ఓ వాణిజ్య సంస్థ కానే కాదని స్పష్టత పెంచుకోవాలి అంటున్నారు మేధావులు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టు ఆర్టీసీ తిరోగమనానికి లెక్కలేనన్ని కారణాలున్నాయి. లోపభూయిష్టమైన నిర్వహణ, ప్రైవేట్ ట్రావెల్స్ నియంత్రించకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, ఇలాంటి కారణాలెన్నో ఆర్టీసీ ప్రగతికి అడ్డంకిగా మారాయి. భవిష్యత్తులో ఆర్టీసీ సొంత కాళ్లపై నిలబడాలని, మరెన్నో అవార్డులు దక్కించుకోవాలని మనము ఆకాంక్షిద్దాం. వీడియో జర్నలిస్ట్ నానితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఏదేమైనా ఆర్టీసీని లాభాలు తెచ్చే సంస్థగా ప్రభుత్వాలు చూడకూడదు. ఎందుకనంటే ఆర్టీసీ అనేది సగటు మనిషి ఏకైక రవాణా సాధనం. ప్రజలకు రవాణా సదుపాయాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కేవలం లాభాలు వచ్చే రూట్లలోనే బస్సులు నడుపుతామోనంటే రాష్ట్రంలో వేలాది గ్రామాలకు అసలు రవాణా సదుపాయమే అందకుండా పోతుంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీని ఆదుకోవాల్సిన బాధ్యతను పాలకులు భుజాలకెత్తుకోవాలని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.